వినాయక పూజలో గరిక ఎందుకు తప్పనిసరి? గణపతి తలపై అర్ధచంద్రుడు, చేతుల్లో పద్మాలు ఎందుకుంటాయి? దీనికి సమాధానం గణేశపురాణంలో ఉంది. ఒకసారి దేవలోక సభలో తిలోత్తమ నాట్యం చేస్తోంది. ఆమె సౌందర్యానికి యమధర్మరాజు నియంత్రణ కోల్పోయాడు. సభ మధ్యలోనే ఆమెను ఆలింగనం చేయడంతో అవమానానికి గురయ్యాడు. ఆ అవమానం వాంఛా కలిసి భూమిపై పడగా అగ్నిస్వరూప రాక్షసుడు అనలాసురుడు జన్మించాడు. అనలాసురుడు మూడు లోకాలను భయపెట్టాడు. దేవతలంతా త్రిమూర్తుల శరణు కోరగా వారు గణపతిని ప్రార్థించమన్నారు. చిన్న బాలరూపంలో వచ్చిన గణపతి అనలాసురుణ్ణి మింగేశాడు. కాని అతడు అగ్నిరూపం కావడంతో గణపతి దేహమంతా మండిపోయింది. అప్పుడు ఇంద్రుడు అర్ధచంద్రుణ్ణిచ్చాడు. బ్రహ్మ సిద్ధి బుద్ధులను అర్పించాడు. విష్ణువు పద్మాలు సమర్పించాడు. చివరకు 80,000 మంది ఋషులు గణపతిని గరికతో కప్పగా ఉష్ణం పూర్తిగా శాంతించింది. అప్పుడే గణపతి వరమిచ్చాడు. గరిక లేకుండా నా పూజ సంపూర్ణం కాదు. అందుకే గరిక వినాయక పూజలో అత్యంత పవిత్రం. కామెంట్లో జై జై వినాయక అని తప్పక రాయండి.